कनकदुर्गायै नमः। ॐ श्री 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 कनकदुर्गायै नमः। श्रीमात्रे नमः। रक्ताम्बुजासनगतां मायाबीजस्वरूपिणीं महालक्ष्मीं भजे देवं महिषासुरमर्दिनीं। ఈరోజు శరన్నవరాత్రుల్లో మహానవమి. ఈ నవమికి మహానవమి అని బిరుదనామం. అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథుల్లో నవమి చాలా ఇష్టమైనటువంటిది కనుక అందులో కూడా శరన్నవరాత్రుల్లో ఉన్నటువంటి నవమి అమ్మవారికి చాలా ఇష్టమైంది కావటమే కాక అమ్మవారు ఈ రోజున సేవించేటువంటి సేవల వల్ల చాలా సంతోషిస్తుంది. నవమి ప్రీతికరమైంది కనుక ఈ నవమికి మహానవమి అనేటువంటి బిరుదనామం ఏర్పడ్డది. దానికి ఇంకొక కారణం ఏంటంటే శరన్నవరాత్రుల్లో ఇది పూర్ణతిథి కదా నవమి అనేటువంటిది, 9 రోజులు నవరాత్రులు, అందువల్ల మహానవమి అనేటువంటి పేరు ఏర్పడ్డది. కాబట్టి ఈ రోజున ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గాంబను మనం మహిషాసురమర్దిని స్వరూపంతో దర్శించుకుంటూ ఉన్నాం. మహిషాసురమర్దిని అనేది అమ్మవారి యొక్క బిరుదనామం. అయితే అమ్మవారి యొక్క అసలైనటువంటి నామం ఏమిటి అంటే ఆమె సర్వదేవతల నుండి కాంతి రూపంగా వెలిసి కాంతులన్నీ కూడా ముద్దగట్టి రూపుదాల్చి అమ్మవారుగా రూపుదిద్దుకున్నటువంటి దివ్యమంగళ స్వరూపం. కాబట్టి లక్ష్మి అంటే కాంతి, అనేకములైనటువంటి కాంతుల యొక్క సమ్మేళనం కనుక మహాలక్ష్మి అని తమ నామధేయాన్ని అమ్మవారు తెలియజేసింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క రూపత్రయం, సృష్టి స్థితి లయాలు నడిపేటువంటి రూపములు ఇవి. కాబట్టి అందులో మహాలక్ష్మి రూపము అంటే రక్షణ చేసేటువంటి రూపం, అత్యంత సాత్వికమైనటువంటి రూపం. ఈ దివ్యమంగళ స్వరూప సందర్శనం వల్ల భక్తులకు సర్వాభీష్టములు కలుగుతాయి. అమ్మవారు మహిషాసురుణ్ణి సంహారం చేసిన తర్వాత దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు. 18 భుజములతో సింహవాహనయ్యి ఉన్నటువంటి ఆ అమ్మవారిని స్తుతించిన తర్వాత దేవతలకు వరమిచ్చింది అమ్మవారు. స్వశక్తికి అసాధ్యమైన కార్యాలను సాధించుకోవలసి వస్తే అవసరమైనప్పుడల్లా తనను కనుక ఉపాసిస్తే తాను చక్కగా అనుగ్రహించి రక్షిస్తాను అన్నది. కాబట్టి మహిషాసురమర్దినీ దేవి దర్శనం వల్ల సమస్త భక్తులకు కూడా వివాహములు, అలాగే సత్సంతాన సిద్ధి, అలాగే చక్కటి ఉద్యోగ ప్రాప్తి, ఈ మొదలైనటువంటివన్నీ కూడా లభించి సమస్త సన్మంగళములు, ఆనందోత్సాహములు కలిగి అందరూ కూడా వైభవంతో తులతూగుతారు. అమ్మవారి అనుగ్రహంతో పంచమహాభూతాలన్నీ సమన్వయమై ప్రపంచానికి శాంతి సుభిక్షాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కనకదుర్గాయై నమః. ఓం శ్రీ కనకదుర్గాయై నమః. ఓం
कनकदुर्गायै नमः। ॐ श्री 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 कनकदुर्गायै नमः। कनकदुर्गायै नमः। ऐगिरि नन्दिनि नन्दित मेधिनि विश्ववि
दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कील्विषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते
परस्तुति तत्पर विश्वनुते भण भण भिञ्जिमि विङ्कृतनूपुर सिञ्चित मोहित भूतपते नटित नटार्थ नटी नटनायक नाटित नाट्य सुगानरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते జై దుర్గాజీ నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆదిమధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు అమ్మవారికి మహిషాసురమర్దిని స్వరూపంలో జగన్మోహితమైనటువంటి యొక్క స్వరూపంలో అమ్మవారి యొక్క దర్శనం ఉన్నది. ఈరోజు మహిషుణ్ణి సంహరించినటువంటి యొక్క తిథిగా చెప్పడం జరుగుతున్నది. పూర్వం దంభాసురుడు అనేటటువంటి యొక్క రాక్షసుడికి రంభుడు కరంభుడు అనేటటువంటి యొక్క ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు దేవతల మీద విజయాలు సాధించాలి అని ఈ కరంభుడు నదీ ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా దేవతలందరూ కూడాను మొసలు రూపంలో వచ్చి వాడిని లాగేసేసి సంహరించేశారు. ఆ తరువాత ఇదేంటి అన్నగారిని ఈ విధంగా చంపేశారు దేవతలు, వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి అని ఈ రంభుడు ఏ రూపంలో అయినా ఉన్నా కానీ ఇదిగా ఉంది, అందుకని కామరూప విద్య కనుక సంపాదించి మనం చేస్తే ఏ రూపంలో వచ్చేది కూడాను వాళ్ళకి తెలియదు కాబట్టి కామరూపం విద్య దీనికి చాలా ఉత్తమమైంది అని చెప్పని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించి కామరూప విద్యని సంపాదించాడు. ఈ కామరూప విద్య ఏమిటంటే బల్లి కావాలంటే బల్లి అవుతాడు, రాక్షసుడు కావాలంటే రాక్షసుడు, ఈగ కావాలంటే ఈగ, ఇలాగా ఏ విధమైనటువంటి రూపంలో అయినా కానీ వాడికి జన్మ వచ్చేస్తుంది, ఆ రూపం వచ్చేస్తుంది. ఆ విధమైనటువంటి యొక్క కామరూప విద్యని సంపాదించుకున్నాడు. అలాగా గడుస్తూ ఉండగా ఒకరోజు వాక్యానికి బయలుదేరి వెళ్తుంటే ఒక యవ్వనంలో ఉన్నటువంటి బర్రె కనపడిందిట. ఈ రంభుడు పశువు ప్రవర్తన కలిగినటువంటి రాక్షసుడు కాబట్టి ఆ పశువును చూడంగానే మోహించాట. ఇది ఇంత అందంగా ఉంది, దీంతో సంభోగం చేస్తే ఎట్లా ఉంటుంది అని దున్నపోతు రూపం కావాలి అని అన్నట్ట. వెంటనే దున్నపోతు రూపం వచ్చిందిట. ఆ పట్న ఆ బర్రెతో సంభోగం చేశాట. అప్పుడు మహిషుడు, ఎందుకంటే దున్నపోతు వల్ల దున్నపోతు అంటే మహిషమే, ఆ మహిష స్వరూపంలో వికృత రూపంలో ఒంటి నిండా విపరీతమైనటువంటి రోమాలు మరియు బర్రె ముఖంతో దున్నపోతు ముఖంతో ఉన్నటువంటి యొక్క మహిషుడు జన్మించాడు. వాడి విపరీతమైనటువంటి భారీ ఆకృతితో పెరిగి పెద్దవాడయ్యి బ్రహ్మ గురించి తపస్సు చేసి సావు లేకుండా వరం కావాలి అని అన్నట్టు. ఆ వరం అడిగినప్పుడు స్త్రీ పేరు చెప్పలేదుట. స్త్రీని వదిలేసేసి తత్మా ఎవరి చేత కూడాను నాకు చావు లేకుండా వరం అడిగాడు. దేవతలకి రావలసినటువంటి యజ్ఞయాగాది ఆవిర్భవములు అన్నీ కూడాను దేవతలకి చెందకుండా మునుల్ని ఋషుల్ని దేవతల్ని హింస పెడుతున్నాడు. కొంతకాలానికి వాడు హింస భరించలేక దేవతలందరూ కూడాను బ్రహ్మను ప్రార్థిస్తే మహాశక్తి స్వరూపం ఉద్భవం అవ్వాలి, అప్పుడు కానీ మీకు ఈ విముక్తి కలగదు అని చెప్తారు. అందుకని ప్రార్థించేటప్పటికీ దేవతల యొక్క ప్రార్థనకి అమ్మవారు అనుగ్రహించి ఒక మహాతీతమైనటువంటి యొక్క శక్తిగా అమ్మవారు ఉద్భవం అయింది. ఆ ఉద్భవం అయినప్పుడు 18 భుజాలతో అష్టాదశ భుజాలతో అమ్మవారు ఉద్భవం అయింది. ఈ అష్టాదశ భుజాల్లో కూడాను అనేకమైనటువంటి ఆయుధాలుగా దేవతలందరూ కూడాను ఇమిడి వచ్చారట. మరి గాయత్రి మంత్రం ఎన్ని అక్షరాలైతే ఉన్నాయో అన్ని అక్షరాలు ఒక్కొక్క అస్త్రం కింద ఆ అమ్మవారిలో లీనమైపోయినాయిట. అటువంటి అమ్మవారు మహోగ్రమైనటువంటి దీంతో 18 రోజుల పాటు యుద్ధం చేసి మహిషుణ్ణి మహానవమి నాడు సంహరించేసింది. అందువల్ల ఇది మహానవమి అనేటటువంటి యొక్క ఇది ఏర్పడింది.
అట్లాగా ఈ మహర్నవమి నాడు మహిషాసురుణ్ణి సంహరించి లోక కంటకాన్ని అంతా కూడాను అమ్మవారు నివారణ చేసి ఆర్త్రజనపరాయణిగా అమ్మవారు ఖ్యాతి చెందింది. అందున దుర్గదేవస్థానంలో ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి అరవీర భయంకరాది రాక్షస సంహారం చేసి మహిషాసురమర్దిని స్వరూపంలోనే అమ్మవారు ఇక్కడ ఉద్భవం అయినట్టుగా మనకి దర్శనమిస్తున్నది. అటువంటి మహిషాసురమర్దిని స్వరూపంలో ఉన్నటువంటి దుర్గని గనక ఆరాధిస్తే మనకి సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి. అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లి మనలో ఉన్నటువంటి అంతర్గత బహిర్గత కామక్రోధ లోభాలన్నీ కూడాను విసర్జన చేసేసుకుని అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని కోరుతూ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. జై దుర్గా భవాని. Thank you.